చలికాలంలో ఎలాంటి ఈ అనారోగ్య సమస్యలు తలెత్తుతా ఉంటాయి? మీ దృష్టికి తరచుగా ఎలాంటి సమస్యలొస్తాయో ఒకసారి ఎప్పుడైతే ఎండాకాలం అయిపోయి వర్షాకాలం మొదలవుద్దో అప్పుడు ఏం జరుగుతుందంటే అందరికీ నమస్తే. వెల్కమ్ టు షాడో డాక్టర్స్. ఈరోజు మనతో ఊపిరితిత్తుల వైద్య నిపుణులు కొప్పు ధనమూర్తి గారు ఉన్నారు. ఆయనతోటి ప్రస్తుత చలికాలంలో వాతావరణం పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి, ఆ సమస్యల పరిష్కారాలు రాకుండా ఉండడానికి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలో ఆయన తెలుస్తున్నాం. ముందుగా ధనమూర్తి గారు మీకు నమస్తే అండి. నమస్తే నాగేంద్ర గారు. ముందుగా షాడో న్యూస్ ప్రేక్షకులకి నా శుభాకాంక్షలు. ఈ మంచి న్యూస్ ఛానల్ పెట్టి జనాలకి చేరువలో ముఖ్యంగా డాక్టర్స్ కి డైరెక్ట్ గా ఇంటరాక్షన్ పేషెంట్స్ తో దొరకనప్పుడు ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల జనాలకి హెల్త్ అవేర్నెస్ చాలా ముఖ్యం. ఈ విషయంలో షాడో న్యూస్ యాజమాన్యం ఇలాంటి చర్యలు తీసుకున్నది చాలా అభినందనీయం అండి. థ్యాంక్ యూ. రైట్ సార్. ధనమూర్తి గారు, ఈరోజు మిమ్మల్ని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ పిలిచిన కారణం ఏంటంటే, చలికాలం మనకి భారతదేశంలో ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం అనేది మూడు కూడా ప్రత్యేకమైనవి. ముఖ్యంగా ఈ మూడు కాలాలు కూడా చలికాలం అనగానే ఒక క్లైమేట్ చాలా కూల్గా ప్లెజెంట్గా ఉంటుంది, నేచర్ కూడా బ్యూటీగా ఉంటుంది. వీటితో పాటే కూడా చలి రూపంలో, మంచు రూపంలో ముప్పు పొంచి ఉంటుంది. ఈ ఈ మంచు కారణంగా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు కూడా చాలా రిస్కీ ఫ్యాక్టర్ ఉండే సీజన్ ఏదయ్యా అంటే వింటరే. చలికాలంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి? మీ దృష్టికి తరచుగా ఎలాంటి సమస్యలు వస్తాయో ఒకసారి చెప్పండి. మంచి ప్రశ్న అండి. యాక్చువల్లీ ఈ చలికాలం మనకి ఏంటంటే ఈ సీజనల్ వేరియేషన్, అంటే ఎప్పుడైతే ఎండాకాలం అయిపోయి వర్షాకాలం మొదలవుద్దో అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ క్లైమేట్ చేంజ్ వల్ల విష జ్వరాలు, అంటే మన కాలువలు నిండడం, తర్వాత డ్రైనేజ్ సరిగ్గా లేకపోవడం, దోమలు, వీటి నుండి విష జ్వరాలు వస్తాయి. ఎప్పుడైతే ఈ చలికాలం స్టార్ట్ అవుతుందో వర్షాకాలం తర్వాత అది కొంచెం తగ్గుముఖం బట్టి చలి స్టార్ట్ అవుతుంది. సో ఈ టైంలో జరిగేది ఏంటంటే చాలా మందికి వచ్చే జనరల్గా మాకు ఓపీలో వచ్చే లక్షణాలతో జనరల్గా ఏ లక్షణాలతో వస్తారంటే జలుబు, జ్వరం తగ్గిపోయింది, దగ్గు తగ్గట్లేదు, పొడి దగ్గు, కఫం రావటం, ఇలాంటి చాలా లక్షణాలతో వస్తారండి. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మనకి ఎండాకాలంలో మనకి బయట క్లైమేట్లో ఉన్న ఈ డస్ట్ పార్టికల్స్ ఇవన్నీ డిస్పర్స్ అయిపోతూ ఉంటాయి, అంటే చల్లాచెదరు అయిపోతూ ఉంటాయి, దూరం దూరం వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే ఈ చలికాలం ఏమవుతుందంటే మాయిశ్చర్, అంటే ఈ వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల ఈ డస్ట్ పార్టికల్స్ అన్ని డెన్స్గా అయ్యి, అంటే వాటి బరువు పెంచుకొని చాలా కింద లెవెల్లో ఉంటాయి. దానివల్ల మనం జనరల్గా మన గాలి పీల్చినప్పుడు ఏమవుద్దంటే మనకి మన రోజు నిమిషానికి మనం 16 నుంచి 18 నిమిషాలు గాలి పీల్చుకుంటాం. సో పీల్చినప్పుడు చాలా గాలి లోపలికి వెళ్తూ ఉంటుంది. సో ఒక రోజు మొత్తం చూసుకుంటే కొన్ని గ్యాలన్స్ ఆఫ్ ఎయిర్, అంటే కొన్ని వందల లీటర్ల గాలి మన లంగ్స్లోకి వెళ్తూ వస్తూ ఉంటుంది. సో దాన్ని మనం ఏం గాలి పీల్చుతామో మనకు తెలియదు, వీ కాంట్ ఫిల్టర్ ద ఎయిర్. సో దానివల్ల ఏమవుద్దంటే మనకి తెలియకుండా చాలా డస్ట్ పార్టికల్స్, వైరస్లు, బ్యాక్టీరియాలు ఉంటాయి. మనలో ఉన్న రోగనిరోధక శక్తి బట్టి మనకి చాలా వరకు ఏం కాదు, బట్ ఏంటంటే లెస్ రెసిస్టెన్స్ ఉన్న
జనాలు అంటే ఒంట్లో శక్తి తక్కువగా ఉండే చిన్నపిల్లలు కావచ్చు, లేదా రీసెంట్‌గా ఏమైనా సర్జరీస్ అయిన వాళ్ళు కావచ్చు, గుండె జబ్బుల వాళ్ళు కావచ్చు, కిడ్నీ జబ్బుల వాళ్ళు కావచ్చు, వృద్ధులు కావచ్చు. వీళ్ళకి ఏమవుద్దంటేనండి, ఆ డస్ట్ పార్టికల్స్‌లో గాని, ಅಥವಾ వైరస్ ఇలాంటి లంగ్స్‌లోకి ఎంటర్ అయ్యి అలెర్జీస్ రావటం, దగ్గు, ఆయాసం, పిల్లికోతలు, ఆస్తమా ఎగ్జాజర్బేషన్. అంటే అప్పటిదాకా ఎండాకాలంలో మంచిగా ఉన్న ఆస్తమా పేషెంట్స్ ఈ చలిగాలి పెరగటం వల్ల సడెన్‌గా ఇబ్బంది పెరిగిపోయి ఆయాసం, పిల్లికోతలతో ఓపీకి వస్తుంటారండి. సో, ఫ్రీక్వెంట్‌గా మనకు కనిపించే పేషెంట్స్ వీళ్ళే. దగ్గు తగ్గట్లేదు, లేదా బాగా పిల్లికోతలు వస్తున్నాయి, ఆయాసంగా ఉంటుంది, చెస్ట్ పట్టేసినట్టు ఉంది, చెస్ట్ టైట్‌నెస్ ఇలాంటి లక్షణాలతో ఎక్కువ వస్తాయి. ఎస్ సార్. నాకు మీరు చెప్పిందే ఒక విషయం గుర్తొచ్చింది. ఏజ్డ్ పీపుల్‌లో ఈ చలి వల్ల రక్తనాళాలు సంకోచ వ్యాకోచాల్లో చాలా తగ్గుదల కనిపిస్తా ఉంటది. హార్ట్ అటాక్ ఉన్న పరిస్థితులు ఎక్కువగా చలికాలంలో వస్తా ఉంటాయని వింటాం. నిజమేనా సార్ అది? చలికాలంలో ఏంటంటే ఎర్లీ మార్నింగ్స్ అది నేను చెప్పినట్టు ఎప్పుడైతే రక్తనాళ ప్రెషర్ కూడా స్లోగా ఉండటం వల్ల, రెండోది ఏంటంటే ఈ లంగ్స్‌లోకి గాలి వెళ్ళే పైపులు ఉంటాయి. శ్వాసకోశ నాళాలు అంటాం మనం. గాలి వెళ్ళే పైపులు ఉంటాయి. ఈ పైపులు నార్మల్‌గా సపోజ్ ఈ సైజునే అనుకోండి. దాంట్లో ఫ్రీగా గాలి వెళ్తుంది. ఎప్పుడైతే ఆ పైపు చలిగాలి వల్ల మనకి సపోజ్ ముక్కులోకి డస్ట్ పోయింది, తుమ్ములొస్తాయి, ఎలర్జీ. చర్మంకి ఏమైనా ఎలర్జీ వస్తే దురద. అట్లా ఊపిరితిత్తులోకి ఏమైనా ఎలర్జీ అంటే డస్ట్ ఎలర్జీ కావచ్చు, చలిగాలి వల్ల కావచ్చు. ఎలర్జీ వస్తే ఏమవుద్దంటే లంగ్స్‌లోకి లోపలికి గాలి వెళ్ళే పైపులు సైజ్ కొంచెం మూసుకుపోతాయి. అంటే నేరోగా అయిపోతాయి. నేరోగా అయితే ఏమవుతుంది, నార్మల్ వాటిలో గాలి ఫ్రీగా పోద్ది. మూసుకుపోవటం వల్ల ఏమవుతుందంటే గాలి ఫ్రీగా అందుకే చెస్ట్ అంతా టైట్‌నెస్ వచ్చి ఆయాసం, పిల్లికోతలతో వస్తారండి. ఓకే. అంటే ఈ చలికాలంలో ఈ శ్వాసకోశ సంబంధ వ్యాధులే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. 100% అండి. ఓకే. అయితే ఇప్పుడు నాకు ఎక్కువ మందిని పేషెంట్ చూస్తా ఉంటా కదా! చలికి తోడు పొల్యూషన్ కూడా కారణమవుతా ఉంది. ఇప్పుడు మనం అంతా నగరం యాంత్రీకరణ అయిపోయింది. వెహికల్స్ కూడా పెరిగిపోయాయి. విపరీతమైన పొల్యూషన్ రోజు రోజు పెరిగిపోతా ఉంది. చలికి పొల్యూషన్‌కి ఏమైనా సంబంధం ఉందంటారా? 100% ఉందండి. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు చూస్తుంటాం చూసారా మనకి ఈ చలికాలం వస్తే ఢిల్లీలో ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ నార్త్‌లో అంటే హర్యానా నుంచి వచ్చే ఈ వెస్టర్న్ విండ్స్ కావచ్చు, అక్కడ పొగమంచు వీటి వల్ల ఎక్కువైపోయి చాలా సార్లు పేషెంట్‌లు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే వి కాల్డ్ ఇట్ యాస్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. అంటే ఎయిర్‌లో ఉండే క్వాలిటీ ఆఫ్ ఎయిర్. మనం బ్రీత్ చేసే ఇందాక చెప్పినట్టు ఆ గాలిలో ఏముంటాయో మనకు తెలీదు. సో, ఆ బ్రీతింగ్ మనం ఏదైతే గాలి పీలుస్తామో దాని క్వాలిటీ తగ్గిపోద్ది ఈ వింటర్‌లో. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఆ డస్ట్ పార్టికల్స్ డెన్సిటీ బాగా పెరిగిపోయి అవి తేమ బాగా ఎక్కువ ఉండటం వల్ల అవేంటంటే భూమికి దగ్గర లెవెల్‌లో ఉంటాయి. మనవి ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ వాకర్స్ ఉంటారు. సో, మార్నింగ్ వాకర్స్ ఏంటి? ఈ ఎండాకాలం, వర్షాకాలం వరకు వాళ్ళకి బానే ఉంటదండి. ఈ చలికాలం వచ్చేసరికి మార్నింగ్ బాగా మంచు, ఈ వాతావరణం బాగా తేమ ఉన్నప్పుడు ఏమవుద్దంటే, ఆ ఎర్లీ మార్నింగ్ వాకింగ్‌కెళ్ళటం వల్ల వాళ్ళు ఈ బేసిక్‌గా ముసలివాళ్ళు. సో, ఇలాంటి వాళ్ళేంటంటే కొంచెం కొంచెం ఎండ స్టార్ట్ అయ్యాక వెళ్ళటం బెటర్. లేదా మాస్క్ పెట్టుకొని కొంచెం వాకింగ్ ఇంతకుముందు స్ట్రెయినర్స్ ఎక్సర్‌సైజ్ కాకుండా కొంచెం వాళ్ళకి ఎందుకంటే మాస్క్ పెట్టుకుంటే సరిగ్గా గాలి ఫీలింగ్ ఉంటది కదా! సో, మార్నింగ్ వాక్ కొంచెం లేట్‌గా వెళ్ళటం, లేదా మాస్క్ పెట్టుకొని వాకింగ్ చేసుకోవడం మంచిదండి. సార్ ఇప్పుడు కరోనా టైంలో మనం ప్రతి ఒక్కరిలో చూసింది ఎక్కువగా శ్వాసకోశ సమస్యలు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షను వీటి మీద విపరీతంగా ఒక ప్రచారం జరిగింది. కరోనా బేస్ అయిందే ఊపిరితిత్తులు, శ్వాసకోశ సమస్యల మీద. ఇప్పుడు కరోనా తర్వాత కొంచెం అవేర్‌నెస్ పెరిగిందనుకోవచ్చా జనాల్లో? ఎగ్జాక్ట్‌లీ అండి. అంటే కరోనా ముందు కంటే కరోనా తర్వాత జనాల్లో వచ్చిన మార్పు ఏంటంటే, ఇప్పుడు జన సముదాయంలో ఉన్నప్పుడు ఎవరైతే దీర్ఘకాలిక జబ్బులున్నాయో అంటే షుగర్, బీపీ, థైరాయిడ్ లేదా ఏజ్ ఎక్కువ ఉన్నోళ్ళు, గుండె ఆపరేషన్ అయినోళ్ళు ఇలాంటి వాళ్ళు ఏంటంటేనండి అంటే ఇంతకుముందు చూసేవాళ్ళం కాదు. ఇప్పుడు మూవీ థియేటర్స్‌కెళ్ళినా, షాపింగ్ మాల్స్‌లో చాలా మంది మాస్క్‌తో ఉంటున్నారు. సో, ఇట్స్ వెరీ గుడ్ హాబిట్. ఎందుకంటే ఈ ఎప్పుడైతే ఈ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఈ డెన్స్ పాపులేషన్ ఏరియాలో ఉంటే వాళ్ళకి త్వరగా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో, వాళ్ళు ఏం చేయాలంటేనండి రెగ్యులర్‌గా వాళ్ళకి సింప్టమ్స్ స్టార్ట్ అవ్వగానే వెంటనే డాక్టర్‌ని సంప్రదించి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. రెండోది ఆహ్, ఈ హైజీన్ అంటే మాస్క్ అండ్ సోషల్ డిస్టెన్స్ కొంతవరకు మెయింటైన్ చేయాలి. ఎవరైతే మన ఇంట్లో చాలా ముసలోళ్ళు, పెద్దవాళ్ళు, గుండె ఆపరేషన్ ఉన్నారు. ఇంట్లో చిన్నపిల్లలకి జలుబు, దగ్గొచ్చింది. కొంచెం వాళ్ళకి 4 రోజులు దూరంగా పెట్టాలి వాళ్ళని. నెక్స్ట్ వ్యాక్సినేషన్. వ్యాక్సినేషన్ అంటే ఏంటంటే మనం జనరల్‌గా వ్యాక్సినేషన్ మనకేం తెలుసు చిన్నపిల్లలకి పుట్టిన పిల్లల దగ్గర నుంచి బీసీజీ వ్యాక్సిన్ దగ్గర నుంచి హెపటైటిస్ బి రకరకాల వ్యాక్సిన్‌లు షెడ్యూల్ ప్రకారం వేస్తాం. అలాగే అడల్ట్ వ్యాక్సినేషన్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇది మన దగ్గర అవేర్‌నెస్ చాలా తక్కువ అండి. అడల్ట్ వ్యాక్సినేషన్ ఏంటంటే ఇలా నేను చెప్పిన రిస్క్ పాపులేషన్ అంటే చిన్నపిల్లలు, వయోవృద్ధులు, కిడ్నీ జబ్బులు, లివర్ జబ్బులు, షుగర్, గుండె ఆపరేషన్లు ఇలాంటి వాళ్ళందరూ ఏంటంటే రెగ్యులర్‌గా ఫ్లూ వ్యాక్సిన్. ఫ్లూ అంటే ఇన్‌ఫ్లుయెన్జా. ఈ ఇన్‌ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఏంటంటే మనకి స్వైన్ ఫ్లూ ఇవన్నీ కవర్ చేస్తుందండి. ఇది వ్యాక్సిన్ అంటే అది వ్యాక్సిన్ జన్యుపరంగా మార్పులు జరుగుతుంటాయి బాడీలో. బాక్టీరియా వ్యాక్సిన్ ఉంది. ఇప్పుడు బీసీజీ ఎప్పుడో కనిపెట్టారు. అప్పటి నుంచి అదే వ్యాక్సిన్. దానేం మారదు. బట్ వ్యాక్సిన్స్ ఏంటంటే ప్రతి సంవత్సరం జన్యుపరంగా మార్పులు జరిగి మ్యుటేషన్స్ జరిగి దాని రూప్ మార్చుకుంటది. సో, అందుకే ఎవ్రీ ఇయర్ మన దగ్గర చాలా అవగాహన తక్కువ. సో, వెస్టర్న్ కంట్రీస్‌లో ఫ్లూ షాట్ అంటారు కామన్‌గా. ఫ్లూ షాట్ విన్నారు కదా! రెగ్యులర్‌గా ఏయించుకుంటారు. యాహ్! సో, ఇక్కడ ఏంటంటే మన దగ్గర పేషెంట్ అవేర్‌నెస్ క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు చెప్తున్నాం. ఇది వేస్తే మంచిదండి అంటే
సో అదేంటంటేనండి ఆస్తమా వాళ్ళు కానీ లేకపోతే వీళ్ళందరూ ఏంటంటే రెగ్యులర్గా ప్రతి సంవత్సరం చలికాలం స్టార్ట్ అయ్యేలోపు ఫ్లూ టీకా వేయించుకుంటే కొంతవరకు మన ఇన్ఫ్లుయెన్జా అనేది చాలా చాలా బ్రాడ్, దాని చాలా స్ట్రెయిన్స్ ఉంటాయి అనమాట వైరస్కి. అంటే అది మన రొటీన్ భాషలో ఫ్లూ అంటాం. Yes. ఈ ఫ్లూ వల్ల ఏంటంటే మనకి చాలా మంది జలుబు దగ్గు వస్తాయి, కానీ అందరికీ న్యూమోనియా రాదు. సో మనకి అంటే కొంచెం యంగ్ పర్సన్కి న్యూమోనియా వస్తే కొంత ట్రీట్ చేయడానికి మనకి ఈజీగా ఛాన్స్ ఉంటాయి. కానీ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వ్యాక్సిన్ వేసుకోవటం వల్ల ఈ వచ్చిన జలుబు న్యూమోనియా రాకుండా కాపాడచ్చు. ఓకే. ఇప్పుడు వింటర్ అనగానే జనరల్‌గా బయటికి చలిలో వెళ్తేనే జలుబు చేస్తది, కాఫ్ వస్తది. అది కామన్ థింగ్. న్యూమోనియా ఉన్నవారికి, ఆస్తమా ఉన్నవారికి కొంచెం చలి తీవ్రత పెరిగిందంటే చాలు బయటికి రాలేని పరిస్థితి ఉంటది. ఉదయం 11 గంటలైతే అవును. తప్ప బయటికి రాలేని పరిస్థితి. బాగా కాఫ్ వస్తా ఉంటది. వాళ్ళకి రకరకాల శ్వాసపరంగా ఇబ్బందులొస్తాయి. వాళ్ళందరికీ మీరు చెప్పే ఇన్‌ఫ్లుయెన్జా టీకా అనేది యూజ్ అవుతుందంటారా? ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. మనం టీకా వేసేది ఎందుకంటే మన ఆస్తమా తగ్గడానికి కాదు. ఆస్తమా లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి న్యూమోనియా రాకుండా కాపాడుద్ది. ఇప్పుడు మనకి 2 విషయాలుంటాయి. ఒకటేంటంటే మన కోవిడ్ చాలా మంది కరోనా టైంలో సార్ మేము కరోనా టీకా వేసుకున్నాం సార్, అయినా మాకు కరోనా ఎందుకొచ్చింది సార్ అంటారు. అంటే వ్యాక్సిన్ డజంట్ ప్రివెంట్ డిసీజ్. ఓకే. వ్యాక్సిన్ డజంట్ ప్రివెంట్ ఇన్ఫెక్షన్. అంటే వ్యాక్సిన్ మనలోకి జబ్బు వైరస్ రాకుండా కాపాడదు. వచ్చిన వైరస్ తట్టుకునే శక్తి మనలో రెడీగా పెట్టుద్దనమాట. రెసిస్టెన్స్ పవర్. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు మనలోకి కరోనా వైరస్ ఎంటర్ అయింది. నేను కరోనా టీకా తీసుకున్నాను. సో నాలో ఆల్రెడీ యాంటీబాడీస్ రెడీగా ఉంటాయి. అప్పుడు నేను వెంటనే కరోనా వైరస్ ఎదుర్కొనే శక్తి నాలో ఉంటది. సో అందరూ అనుకుంటారంటే మనం కరోనా టీకా వేసుకుని కరోనా రాదనుకుంటాం. సేమ్ అమెంట్స్ టు ఎనీ వ్యాక్సిన్. అంటే ఫ్లూ వ్యాక్సిన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ ఫ్లూ వ్యాక్సిన్ వేసుకుంటే మనలోకి ఒకవేళ ఇన్ఫ్లుయెన్జా వైరస్ మనలోకి ఎంటర్ అవుతే దాన్ని మనం ఎదుర్కొనే శక్తి మనలో రెడీగా ఉంటది. సో అది డిసీజ్ క్యూర్ చేయదు. ఇట్ ప్రివెంట్స్ న్యూమోనియా. ఓకే. సార్ ఇంకొకటి చెప్పండి. భారతదేశాన్ని టీబీ వ్యాధి గడగడలాడించింది. అంటే తెలుగులో క్షయ అంటారు. కొన్ని తరతరాలుగా కొన్ని జనరేషన్సే కనుమరుగైన పరిస్థితి. ఇప్పుడు టీబీ పూర్తిగా నియంత్రణలో ఉందని అందరూ చెప్తున్నారు. కానీ అక్కడక్కడ ఇంకా టీబీ కేసెస్ కనిపిస్తున్నాయి. రీజన్ ఏంటంటారు? చెప్తానండి. అంటే టీబీ అనేది మన దేశంలో వన్ ఆఫ్ ద ఎండమిక్ డిసీజ్. అంటే ఎప్పటి నుంచో ఉన్న జబ్బు మన దేశంలో. సో దీనికి ఇంతకుముందు గవర్నమెంట్ కావచ్చు, ఇప్పుడు కావచ్చు, చాలా దానికి టీబీ నిక్షయ ప్రోగ్రామ్ అని చెప్పి, అంటే పేషెంట్స్ గవర్నమెంట్లో వాడినా ప్రైవేట్లో వాడినా వాళ్ళకి న్యూట్రిషన్ పరంగా వాళ్ళకి ఆర్థిక సహాయం చేయటం, రెగ్యులర్ అవేర్నెస్ క్రియేట్ చేయటం, రెగ్యులర్గా ఒకప్పుడు జస్ట్ టీబీ వస్తే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేవాడు. ఇప్పుడు వాళ్ళకి తెమ్మడ పరీక్షలో వాళ్ళకి అది మొండి టీబీయా అంటే ఎండిఆర్ టీబీయా లేదా నార్మల్ టీబీయా అని వాళ్ళు ముందే టెస్ట్ చేసి దాని రకమైన కరెక్ట్ అద్భుతమైన మందులు ఉన్నాయండి టీబీకి. సో బట్ ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పేషెంట్ ఫాలో అప్. అంటే పేషెంట్ దగ్గర ఒక నెల రోజులు మందులు వాడతారు, తగ్గింది కదా ఆపేస్తారు. సో టీబీ లాంటి జబ్బులకి 6 to 7 months స్పెసిఫిక్ కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్ కంప్లీట్గా పూర్తి చేయాలి పేషెంట్స్. సో పేషెంట్స్ ఏం చేస్తారంటే మనకి బాగానే తగ్గింది, దగ్గు తగ్గిపోయింది, ఇంకేందో అనవసరంగా వెళ్ళి మందులు వాడుకోవటం, అనవసరం సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకని ఉద్దేశంతో ఆగిపోతారు. ఇప్పుడు ఒక్కొక్క జబ్బుకు ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుందండి. మలేరియా ఉందనుకోండి, ఒక 3 రోజులు ఇంజెక్షన్స్ పెడతారు. వైరల్ ఫీవర్ ఒక 4-5 days. టీబీకి కోర్స్ 6 months. ఎందుకంటే 6 months పూర్తిగా వాడితేనే మనలో ఉన్న బ్యాక్టీరియా పూర్తిగా నశించుద్ది. చాలా మంది తెలియక 1-2 months వాడతారు, మళ్ళీ జనసామాన్యంలోకి వెళ్ళిపోతారు. సో అక్కడ వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. యాక్చువల్లీ ఇండియా టార్గెట్ 2025 కల్లా టీబీని ఎలిమినేట్ చేద్దాం టార్గెట్ ఉంది. ఓకే. బట్ అది రీచ్ అవ్వడం కొంచెం కష్టమే. ఎందుకంటే మనది లో సోషల్ స్టేటస్, అంటే జనాలు పేదరికంలో, తర్వాత ఈ ఓవర్ క్రౌడింగ్, ఇలాంటి సిచ్యువేషన్ ఏమవుతాయంటే టీబీ సరిగ్గా కోర్స్ వాడని వాళ్ళు వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేసే అవకాశం ఉంది. ఓకే. సార్ ఇప్పుడు దగ్గుమందు అని పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు కూడా ప్రతి ఒక్కరు మెడికల్ షాప్‌లో వెళ్ళి కొనుక్కుంటా ఉంటారు. అయితే ఈ దగ్గుమందులో కొంత ఆల్కహాలిక్ పర్సెంటేజ్ ఉండడం వల్ల చాలామంది స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు దీన్ని కొంచెం ఒక ఆల్కహాలిక్ యాక్టివిటీ కింద వాడుతున్నట్టు కూడా మనం వార్తలు చూస్తా ఉన్నాం. దీన్ని ప్రివెంట్ చేయాలంటే ఏం చేస్తారు? మంచి క్వశ్చన్ అండి. అంటే చాలా మంది, అంటే చాలా హాస్పిటల్స్‌లో ఒకప్పుడు ఏంటంటే ఆ దగ్గుమందు వెంట ఇచ్చేసేవాళ్ళండి. ఇప్పుడు అలా లేదండి. ఇప్పుడు ఎందుకు లేదంటే ఎడిక్టివ్. దాంట్లోనే కొన్ని ప్రోడక్ట్స్ ఎడిక్టివ్, అంటే మనకి అలవాటు పడిపోతాయి అనమాట. అవి వేస్తే ఆల్కహాల్ కాదు, వాటిలో కొన్ని మొత్తం లివోసిట్రిజిన్ మాత్రం ఉందా, అదేం చేస్తే మనకి జలుబు, ఎలర్జీ, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. తగ్గిస్తున్నప్పుడు కొంచెం దాని సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే బ్రెయిన్లో ఉన్న బ్రెయిన్స్ కొంచెం డల్గా అయ్యి మత్తుగా ఉంటుంది అనమాట. అందుకే చాలా మంది జలుబు మాత్రం వేసుకుని మత్తుగా ఉందంటారు కదా. సో అలాంటి కాంబినేషన్స్లో మన కాఫ్ సిరప్స్ కూడా ఉంటాయి. సో వాళ్ళు ఏంటి, సిరప్ అది మందులాగా ఎక్కువ డోస్ వేసి తాగటం వల్ల దాన్ని ఆ మత్తుని ఎంజాయ్ చేసే అవకాశం ఉందన్నమాట. సో అందుకే ఇప్పుడు ఓవర్ ద కౌంటర్ ఓటీసీ మెడిసిన్ కాఫ్ సిరప్ ఇవ్వడానికి వీలు లేదండి. ఏదైనా సరే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అండి, ఎన్ని రోజులు ఇవ్వాలి, ఎంత డోస్ వాడాలి, దాని ప్రకారం పర్ఫెక్ట్గా రాసిస్తే అలవాటు కాకుండా ఉంటుంది. ఓవర్ డోస్ తీసుకోవడం మంచిది కాదు. సో దాన్ని ప్రివెంట్ చేయాలంటే గవర్నమెంట్ చాలా రూల్స్ అండి. అంటే ఫాలో అవుతే మంచిది. అవేర్నెస్ అంటే జనాలకు కూడా, పేషెంట్ బయట జనాలకు వెళ్ళి మెడికల్ షాప్ డైరెక్ట్కి వెళ్ళి మందుల షాప్లకు వెళ్ళి కాఫ్ సిరప్ కొనుక్కుంటారు. సో ఎప్పుడు డైరెక్ట్ కొనకూడదండి. అవసరం బట్టే కాఫ్ సిరప్ మన జబ్బు తగ్గించదు, జస్ట్ మనకి కొంచెం సూతింగ్ ఫీలింగ్. అంటే స్ట్రెప్సిల్స్ టాబ్లెట్స్ ఉన్నాయా, అవి ఏం చేస్తే అలానే ఇది కూడా పనిచేస్తా. అసలు జబ్బు ఇప్పుడు మన టీబీ ఉంది అనుకుందాం, టీబీ ఉన్నవాడు టీబీ మందులు వాడాలా, దగ్గు మందు వాడాలా?
టీబీ మందులు వాడాలి. Yes. అయితే టీబీలో ఉండే లక్షణం ఏంటి? దగ్గు, జ్వరం. సో దగ్గు ఉంటే దగ్గు మందు వాడాలి. జ్వరం అంటే పారాసిటమాల్ వాడాలి. సో వాడి మెయిన్ ట్రీట్మెంట్ ఏంటది అక్కడ? టీబీ మందులు వాడాలి. ఆస్మాకి ఆస్మా మందులు వాడాలి. అవన్నీ వాడకుండా వాళ్ళు వచ్చి కేవలం దగ్గు మందు వాడతారు. సో అది ప్రివెంట్ చేయాలండి ఫస్ట్. సార్ ఇప్పుడు ఈ లేటెస్ట్ జనరేషన్లో ఇప్పుడు వింటర్లో ఐస్ క్రీమ్ తినటం, వింటర్లో చలి ప్రాంతాలకు వెళ్ళటం, కులు మనాలి కానీ ఊటీ లాంటి ప్రాంతాలకు వెళ్ళడం ట్రెండింగ్గా మారుతుంది. మన సోషల్ మీడియాలో కూడా ఇన్స్టాలో కూడా చూస్తూ ఉన్నాం. Yeah. ఇట్లాంటి వారికి ఎలాంటి సజెషన్ చెప్తారు? అంటే ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు ఆస్మా లేదనుకోండి, హ్యాపీగా యూ కెన్ ఎంజాయ్ ద క్లైమేట్. బట్ ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళు మటుకు వెళ్ళేప్పుడు మాస్క్ ధరించడం, స్కార్ఫ్ ధరించడం, కొంచెం వామ్ రూమ్లో వామ్ టెంపరేచర్ మెయింటైన్ చేయడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని దాన్ని మనం ప్రివెంట్ చేయొచ్చండి. మనం ఎవరు ఎంజాయ్మెంట్ మనం అయితే ఆపే పొజిషన్ మనకు లేదు. బట్ ఏంటంటే ఇబ్బంది ఉన్న వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటి నిమోనియా వచ్చినా, ఆస్మాల్ నిమోనియా వచ్చినా, లేకపోతే ఎగ్జాజర్బేషన్ అంటారు, సడన్గా ఆయాసం బాగా పిల్లి కొత్తలు పెరిగిపోతే ఇబ్బంది పెరుగుద్ది. సో అలా పోకుండా జాగ్రత్త పడితే సరిపోద్ది. లేదా ఆస్మా పేషెంట్స్ వెళ్తున్నారు అనుకోండి, రెగ్యులర్గా వాళ్ళు వాడి ఇన్హేలర్ మందులు క్యారీ చేయాలి ఎక్కడికి వెళ్ళినా సరే. చాలా మంది చేస్తారు, దగ్గుంటే ఇన్హేలర్ వాడతారు, లేదా అది బంద్ చేస్తారు. అలా కాదు, రెగ్యులర్ ఇన్హేలర్ వాడుతుంటే లోపల లంగ్స్ లో ఇన్ఫ్లమేషన్, అంటే లోపల ఏదైతే ఆస్మా సంబంధించిన ఇబ్బంది ఉంటుందో అది కంట్రోల్లో ఉంటుందండి. ఇన్హేలర్ అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది సార్. మా చిన్నప్పుడు బాగా జలుబు చేస్తే ఒక చిన్న ఇన్హేలర్ ఉండేది, విక్స్ ఇన్హేలర్ అనేది. అది ముక్కులో పెట్టి పీల్చగానే ఒక రకమైన ఫీలింగ్ వచ్చేది. అది వాడటం ప్రమాదకరం అని నేను చదివాను. నిజమేనా సార్ అది? అంటే ఏదైనా సరే ఒక పరిమితి. సో ఇప్పుడు మనకి ముక్కు బ్లాక్ అయింది, 1 డే 2 డేస్ వాడాలి. అంతేగాని అది చాలా మంది జేబులో క్యారీ చేసి సంవత్సరాల తరబడి వాడుతుంటారండి. సో దానివల్ల రైనైటిస్ మెడికమెంటోసా అని ఒక ఇబ్బంది ఉంటుంది. అంటే అది కొన్ని రోజుల తర్వాత మన బాడీలో పనిచేయడం ఆపేస్తుంది అనమాట. సో అది ముక్కు బ్లాక్ అయితే వాడాలి తప్ప రెగ్యులర్గా అది అలవాటు ప్రకారం దాన్ని వాడటం మంచిది కాదండి. సార్ ఫైనల్గా చెప్పండి సార్, వింటర్ లో ప్రికాషనరీగా ఉండాలంటే, ఇట్లాంటి మీరు చెప్పిన వ్యాధుల నుంచి తప్పించుకోవాలంటే ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? అంటే ముఖ్యంగా నేను చెప్పిన చిన్నపిల్లలు కానీ, వయోవృద్ధులు కానీ, ఇంతకుముందు ఆస్తమా ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ ఏంటంటే బయటికి వెళ్తే కొంచెం ఎండ వచ్చాక బయటకు వెళ్ళడం బెటర్. లేదా ఎమర్జెన్సీ నిజంగా బయటకు వెళ్ళాల్సి ముక్కు మాస్క్ పెట్టుకోవటం, చెవులు ముక్కు కవర్ స్కార్ఫ్ కట్టుకోవటం, నెక్స్ట్ రెగ్యులర్గా ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకోవటం, వీలైనప్పుడల్లా కొంచెం గోరువెచ్చ నీళ్ళు తాగటం, గ్రీన్ టీ, వీటన్నిటిలో మంచి ఆయుర్వేదిక్ ఎఫెక్ట్ ఉంటుందండి. డెఫినెట్గా అవి బాగా పనిచేస్తాయి. సో ఇమ్యూనిటీ పెంచుతాయి మనకి. విటమిన్ సి ఎక్కువ ఉన్న టాబ్లెట్స్, అంటే టాబ్లెట్స్ కాదు, విటమిన్ సి ఎక్కువ ఉన్న ఫుడ్స్ అంటే సిట్రస్ ఫ్రూట్స్, అంటే మనకి దానిమ్మకాయ, నెక్స్ట్ నిమ్మకాయ, ఉసిరి చూసి, అంటే మన నేచర్ ఎలా ఉంటుందంటే కార్తీక మాసంలో మనకి ఉసిరికాయలు ఎక్కువ పడుతుంది. ఎందుకు? జస్ట్ టు ఇంప్రూవ్ ద రెసిస్టెన్స్. విటమిన్ సి రిచ్ ఫుడ్ ఈజ్ ఆమ్లా, అంటే ఉసిరికాయ. సో దాంట్లో చాలా రిచ్ విటమిన్ సి ఉంటుంది అనమాట. సో అంటే కరెక్ట్గా ప్రకృతి కూడా మనకి సహకరిస్తుంది, కానీ మనం దాన్ని పట్టించుకోం. బేసిక్గా మనం బాగా చల్లగా ఉందంటే వెళ్ళి బిర్యానీ తింటాం, కానీ వెళ్ళి ఉసిరికాయ పచ్చడి తింటామా? ఉసిరికాయ పచ్చడి తినాం. ఇంకోటి కార్తీక మాసంలో వనభోజనం జరుగుతుంది చూసారా? వనభోజనం కూడా ఉసిరి చెట్టు కింద ఎందుకు పెడతారు? అంటే కనీసం ఒక్క రోజున సంవత్సరంలో మనం వెళ్ళి ఉసిరి చెట్టు కింద తింటే దానికి ఉన్న ఇమ్యూనిటీ మనకు వస్తే ఒక అంటే ఈ మన పూర్వీకులు ఏదైతే చేశారో ఎవ్రీథింగ్ విల్ బి విత్ స్పెసిఫైడ్, అంటే రీజన్ ఉండి చేస్తారు. ఊరికే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు దగ్గర తినండి అనేది ఊరికి చెప్పండి, దాంట్లో డెఫినెట్లీ సైంటిఫిక్ రీజన్ ఉంది. అందుకే ఇవన్నీ ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనం చలికాలంలో మనం గట్టెక్క చేయం కాదండి. సార్ నాకు ఇంకొక డౌట్ సార్, చలికాలం అంటే సరే చలిలో పోతే జలుబు చేస్తుంది, దగ్గు వస్తుంది, ఇది కామన్ థింగ్. జలుబు చేయటం, దగ్గు రావడం. చాలా మందికి 365 డేస్ సంవత్సరం మొత్తం కూడా ముక్కు కారుతా ఉంటుంది, తుమ్ముతా ఉంటారు, జలుబు ఉంటుంది. దానికి ఏంటంటే రీజన్? ఎగ్జాక్ట్, అంటే దీన్ని పెరినియల్ రైనైటిస్ అంటారు. పెరినియల్ అంటే సంవత్సరం పొడుగుతా వాళ్ళకి ఆ ముక్కులో ఎలర్జీ అనేది ఉంటుందండి. సో దానికి ఎలర్జీ అంటే అసలు వాళ్ళకి ఎందుకు ఎలర్జీ వచ్చిందంటే మనం ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. కొంతమంది క్లియర్గా చెప్తారు, సార్ నాకు పలానా ఫుడ్ తింటే పడట్లేదు సార్, లేకపోతే పలానా ఈ టైంలో పడట్లేదు, లేకపోతే మార్నింగ్ లేవగానే తుమ్ములు వస్తున్నాయి. సో ఏదైతే పడట్లేదో వాళ్ళు దాన్ని అవాయిడ్ చేయాలండి ఫస్ట్ థింగ్. సో కొన్ని టెస్ట్లు ఉన్నాయి, ఎలర్జీ స్కిన్ టెస్ట్ ఉంది అనమాట. ఆ స్కిన్ టెస్ట్ చేస్తే వీళ్ళకి ఏదైతే పడట్లేదు, ఏదైతే పడుతుంది అనేది మనకి క్లారిటీగా లిస్ట్ వస్తుంది, దాని ప్రకారం అవాయిడ్ చేయొచ్చు. బట్ అవి కూడా ఏంటంటే చాలా లాంగ్ టర్మ్గా మందులు వాడాల్సి వస్తుంది. ఏదైనా సరే అంటే మెయిన్గా మనకి ఒక ఎలర్జీ అంటే మనకి పడని వస్తువు మళ్ళీ బాడీలోకి ఎంటర్ అయిందని చెప్పి, అది పీల్చేది కావచ్చు, తినేది కావచ్చు. సో ఇప్పుడు మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు బాగా కడుపులో మంట, గ్యాస్ లాగా ఉంది, మటన్ బిర్యానీ ఉంది, ఈ పక్కన చల్లటి పెరుగన్న ఉంది, ఏది తినాలి మనం? యాక్చువల్లీ బిర్యానీ. అంటే మన జనరేషన్ అలా ఉంది బేసిక్గా. సో అంటే యాసిడిటీ ఎక్కువ ఉంది కాబట్టి మనం డెఫినెట్గా విల్ ప్రిఫర్ వాట్ వి ఈట్. అంటే మనం తినేది మనకు తెలుస్తుంది, కానీ ముక్కులో పోయే గాలి మనకు తెలియదు. సో ముక్కులో కొన్ని రకరకాల వైరస్లు, బ్యాక్టీరియా వెళ్తుంటాయి. సో దాన్ని మనం ప్రివెంట్ చేయాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవడం అంతే. సో ఈ ఫుడ్ అయితే మనం అయితే సెలెక్టెడ్గా తీసుకుంటాం. ఇప్పుడు చల్లటి నీళ్ళు తాగద్దండి, పులుపు తినద్దండి, ఇవి చెప్తాం, కానీ ముక్కులో గాలి మన కంట్రోల్ లేదు. సో మాక్సిమం మనం వీలైనంత వరకు ఇంట్లో బెడ్షీట్స్ ఫ్రెష్గా ఉంచుకోవటం, పిల్లో కవర్స్ ఫ్రెష్గా వేడి నీళ్ళు ఉతికించి, ఎవరికైతే ఎలర్జీస్ ఇలా ఉన్నాయో వేడి నీళ్ళు ఉతికించడం, బయటకు వెళ్ళి మాస్క్ పెట్టుకోవటం, ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు అండి. దాన్ని మన చేతిలో పనులు ఇవన్నీ, కానీ అవన్నీ చేయాలంటే మనకి కుదరదు అంతే. సార్ ఇప్పుడు మనం ఫిలిమ్స్లో చూస్తూ ఉంటాం,
టీవీలో చూస్తూ ఉంటాం, సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. స్మోకింగ్ అనేది ఒక ట్రెండింగ్ హ్యాబిట్గా అయిపోయింది. స్మోకింగ్ చేయకపోతే అది పొగ తాగని వాడు దున్నపోతే పుట్టినని ఒక పుస్తకం కూడా చదివాను. ఇప్పుడు అది చాలా కామన్ థింగ్ అయిపోయింది. స్కూల్ పిల్లల దగ్గర స్టార్ట్ చేస్తే ఈ ఎంప్లాయీస్ వరకు, బిజినెస్ పీపుల్ వరకు కూడా ఒక స్ట్రెస్ రిలీఫ్గా స్మోకింగ్ని ఎంచుకుంటున్నారు. దానికి ఎడిక్షన్ అయిపోతుంది. దీనివల్ల ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయి, ఎలాంటి వ్యాధులు వస్తాయి? స్మోకింగ్ చాలా అంటే ఆల్కహాలిజంతో పాటు స్మోకింగ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ లంగ్ క్యాన్సర్ అండి. లంగ్ క్యాన్సర్. రెండోది సిఓపిడి. అంటే ఆస్తమా ఏదైతే మనకి చలికాలం డస్ట్ వల్ల వస్తుందో అలాగే సేమ్ లక్షణాలు సిఓపిడిలో కూడా ఉంటాయి. సో ఈ సిఓపిడి అనేది ఇండియాలో వరల్డ్లో థర్డ్ లార్జెస్ట్ కాజ్ ఆఫ్ డెత్. అంటే హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్, వీటి తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ కాజ్ సిఓపిడి. మనం చాలా నెగ్లెక్ట్ చేసే జబ్బు అనమాట. సో స్మోకర్ ఏమనుకుంటారంటే ఇంతమంది కాలుస్తున్నారు మనకేం కాదులే, సో స్టైల్గా ఫీల్ అవుతారు. సో స్మోకింగ్ సెసేషన్ అంటే స్మోకింగ్ ఆపటం చాలా ఇంపార్టెంట్, చాలా కష్టమైన పని కూడా స్మోకర్కి. ఎందుకంటే అప్పటిదాకా వాళ్ళు ఎన్నేళ్ళు కాల్చి సడన్గా ఆపండి అంటే వాళ్ళు కూడా స్మోకింగ్ వల్ల విత్డ్రాల్ సింప్టమ్స్ వస్తాయి. సో అవి రాకుండా స్మోకింగ్ స్లోగా ఎలా ఆపాలనేది ఒక ప్రోటోకాల్ ఉంటుంది. దాని తగ్గ బబుల్ నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీస్ ఉంటాయి. సో వీటన్నిటికంటే ముందు పేషెంట్కి విల్ పవర్, అంటే నేను స్మోకింగ్ ఆపాలి అని పేషెంట్ మైండ్లో రీచ్ అవ్వాలి. అవ్వకుండా మనం ఎన్ని చేసినా వేస్ట్ అండి. 2 రోజులు వస్తాడు, మందులు వాడతాడు, మళ్ళీ రొటీన్ స్మోకర్ చేస్తారు. కాబట్టి స్మోకింగ్ వల్ల ఏం ఎఫెక్ట్స్ వస్తాయి అనేది తెలుసుకుంటే వాళ్ళు దాన్ని అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. మెయిన్ లంగ్ క్యాన్సర్, సిఓపిడి ఈ రెండు చాలా ఇంపార్టెంట్ జబ్బులండి. సో స్మోకింగ్ చేసేవాళ్ళు ఎంత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాన్ని స్మోకింగ్ సెసేషన్ చేస్తే ఫర్దర్ లైఫ్, ఎందుకంటే కొంత బాగా ఊపిరితిత్తులు డ్యామేజ్ అవుతాయి. ఆ డ్యామేజ్ అనేది మనం కాపాడలేము. ఉన్నదాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి చేసే ప్రయత్నం నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ. మనకి టీవీలో కూడా చాలా యాడ్స్ వస్తుంటాయి. సో ఇవన్నీ ఏంటంటే అవి చూసి జస్ట్ గవర్నమెంట్ కూడా జనాలు మోటివేట్ చేయడానికి చేసే ప్రక్రియ ఇదంతా. సో స్మోకింగ్ ఆపితే వాళ్ళకి ఫర్దర్ లైఫ్ కూడా నార్మల్ అంటే నాన్ స్మోకర్స్ లైఫ్ లాగా జీవించే అవకాశం ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి విషయాలు చెప్పారు. మొత్తం మీద మన టెస్ట్ స్పెషలిస్ట్ ధనమూర్తి గారు చెప్పిన మాటల ప్రకారం ఆరోగ్యం కాపాడుకోవడం అనేది చాలా అత్యవసరం. అది కూడా చలికాలంలో చాలా కీలకం. ఎందుకంటే చలికాలం రాగానే ప్రతి ఒక్కరు కూడా శ్వాసపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం చాలా సహజంగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే చలిలో బయటికి రావద్దని చెప్తున్నారు. అదే సందర్భంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే చలికాలం నుంచి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇదే సందర్భంలో వ్యాధి కొంచెం ముదిరే వరకు కాకుండా ప్రాథమిక దశలో ఉన్నప్పుడే వైద్య సలహాలు తీసుకుంటే సత్వరం రిలీఫ్ పొందే అవకాశం ఉంటుందని కూడా డాక్టర్ కొప్పు ధనమూర్తి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు షాడో డాక్టర్స్ షోలో ధనమూర్తి గారి సలహాలు, సూచనలు కదా విన్నాం. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. థ్యాంక్ యూ.